శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ బృహన్నల పారిపోతున్నటువంటి ఉత్తర కుమారుణ్ణి తీసుకుని, నీకేం భయం లేదయ్యా, నేను యుద్ధం చేస్తాను, నువ్వు సారథ్యం చెయ్యి అని అతన్ని అనునయించి తీసుకొచ్చి తన యొక్క గాంధీవం తీసుకోవడం కోసమని జమ్మి చెట్టు పెడుతుంటే ఆ దృశ్యాన్ని చూశాడు ద్రోణాచార్యుడు. చూసినటువంటి ద్రోణాచార్యుడు ఇతన్ని, అతడి యొక్క లక్షణాలని చూసేటప్పటికీ ఇతడు తప్పనిసరిగా అర్జునుడే అవ్వచ్చేమో, అయినా ఈ అర్జునుడు ఇలా వచ్చేస్తున్నాడేంటి అనేటువంటి ఒక సందేహం వచ్చింది. ఎందుకంటే అజ్ఞాతవాసంలో ఉన్నాడు కదా, ఇప్పుడు ఇంత అహంకారంతో ఇలా వచ్చేసి ఈ ఆఖరి క్షణంలో తమ యొక్క మునికిని తెలియజేసుకుని మళ్ళీ వీళ్ళు వనవాసం వెళ్ళిపోతారే, శిష్యవాత్సల్యం అన్నమాట. అందువలన ఆ ఉద్దేశంతో తెలవకుండా ద్రోణాచార్యుడు భీష్ముడితోటి అన్నాడు. ఈ భాగాన్ని తెలుగు భారతంలో ఇంకా చాలా చక్కగా తెక్కన గారు వర్ణించారు. వచ్చేస్తున్నాడు, వచ్చేటువంటి వాడు అర్జునుడిలా ఉన్నాడు. ఈ అర్జునుడు మరి ఆ అజ్ఞాతవాసం భంగమవుతుంది కదా, ఇప్పుడు తెలియజేసేస్తే కనుక తన ఉనికిని అది ఏమాత్రమో తెలవట్లేదు, ఇలా వస్తున్నాడేంటి, ఇంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నాడేమిటి అనేటువంటి బాధతోటి ఆ ద్రోణుడు భీష్ముడితో అంటే, భీష్ముడు వెంటనే గ్రహించినటువంటి వాడే చెప్పాడు. తలపగర్రి పుల్లకు నెమ్మగు కొలది గడచి బొచ్చితిమియ కుంఠిత బాహాబలము నెరపదరియయ్యను జలింప వలదింక మనకు శత్రువుల వలనన్. మనకేం భయమేం లేదు ఇప్పుడు, ఎందుకంటే అజ్ఞాతవాసం ముగిసింది. శత్రువులకు అనుకూలమైనటువంటి కాలం ఏదైతే ఉందో ఆ కాలాన్ని దాటి వచ్చామన్నాడు. రిపులకు నెమ్మగు కొలది గడచి వచ్చితేమి అంటే ఆ కాలాన్ని మనం దాటి వచ్చాము. పైగా ఇప్పుడు మనము బాహుబలాన్ని ప్రదర్శించేటువంటి సమయం కూడా వచ్చింది. అందువల్ల శత్రువులను భయపడవలసినటువంటి పనేమీ లేదు అని భంగ్యంతరంగా ద్రోణాచార్యుడికి తెలిసేటట్టుగా ఆ భీష్ముడు తెలియజేశాడు. ఆ మాటలో ఉండేటువంటి అర్థాన్ని గ్రహించాడు ద్రోణుడు. ఇంకా సంతోషం ఆపుకోలేకపోయాడు. ఆయనకి శిష్యుడి మీద మంచి వాత్సల్యం వచ్చింది. వెంటనే అర్జునుడు వచ్చేసాడని అందుకని ప్రకటింపజేసాడు. ఆయన అర్జునుడి, అందులో ఏమీ సందేహం లేదు అనేటువంటి విషయంలో సయేష పార్థో విక్రాంత అని సంస్కృత భారతంలో కూడా వ్యాసాచార్యుడు చెప్పినట్టుగా ద్రోణాచార్యుడు ఆయన వచ్చినటువంటి వాడు అర్జునుడే అని ద్రోణుడు తెలియజేస్తున్నాడు. అదే మాటని తెలుగు భారతంలో కూడా సింగంబాకటితో గుహాంతనమునంజేట్పాటుమై నుండి మాతంగ స్ఫూర్జిత యోధ దర్శన సముద్యత్ క్రోధమై వచ్చు నోజం గాంతార నివాస ఖన్నమతి నస్మత్సేనపై వీడె బొచ్చెం గుంతీసుత మధ్యముండు సమరస్థేమాభిరామాకృతిన్ అంటాడు. అందువల్ల ఆ కుంతీసుత మధ్యముడు ఆ అర్జునుడు వచ్చాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆ అర్జునుడు ఎటువంటి వాడో కూడా చెప్పాడు. ఆయన ఎటువంటి వాడు అంటే కనుక ఇంద్రుడి దగ్గర అస్త్రవిద్య నేర్చుకున్నాడయ్యా, అంతేకాకుండా తన యొక్క ధనుర్విద్యా కౌశలంతో ఆ మహాదేవుణ్ణి కూడా మెప్పించాడు, అటువంటి వాడు వచ్చాడు అని ద్రోణాచార్యుడు అంటే అప్పుడు కర్ణుడు అంటున్నాడు. సదా భవాన్ పాల్గొనస్య గుణైరస్మాన్ వికత్తసే నచార్జున కళాపూర్ణ మమ దుర్యోధనస్య చ. అప్పుడు కర్ణుడు అన్నాడు, నువ్వు ఎప్పుడు ఇలాగే చెబుతావయ్యా, ఎప్పుడు మా ముందర శత్రువులను పొగడమే నీ ఉద్దేశము, అందువల్ల అర్జునుడు గుణాలను పొగుడుతూ ఉంటావు. కానీ అర్జునుడు నాలో కానీ దుర్యోధనుడిలో కానీ 16వ వంతు కూడా చేయడు బలంలో. మేము ఆ అర్జునుడిని చాలా సునాయాసంగా ఎదుర్కోగలము అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు అంటాడు, యజ్జేష పార్థో రాధేయ కృతం కార్యం భవేన్మమ జ్ఞాతా పునశ్చరిష్యంతే ద్వాదశాబ్దాన్ విశాంపతే. వెంటనే దుర్యోధనుడు అన్నాడు, ఓ రాధాకుమారా, ఇతడే కనుక అర్జునుడే అయితే కనుక నేను అనుకున్నటువంటి పని జరిగినట్టే, ఇంక బెంగం లేదు మనకు. ఎందుకంటే అర్జునుడని గుర్తింపబడ్డాడు కదా. ఇప్పుడు గుర్తింపబడినటువంటి పాండవులు మళ్ళీ 12 సంవత్సరాలు అడవులు పట్టి తిరుగుతారు, అందువల్ల అది మనకు బెంగలేదు అన్నాడు.
అధైష కశ్చిదేవాన్యః క్లీబవేషేణ మానవః శరైరేనం శునితైః పాతయిష్యామి భూతలే. లేదా వీడెవడో ఈ నపుంసక వేషంలోనే వచ్చి ఉంటే కనుక వీడిని మన పదునైనటువంటి బాణాలతో నేల కూరుస్తాం. అందువలన అది బెంగలేదు మనకు అని అన్నాడు. తస్మిన్ బ్రవతి తద్వాక్యం ధార్తరాష్ట్రే పరంతప భీష్మో ద్రోణ కృపో ద్రోణి పౌరుషం తదపూజయన్. వెంటనే ఆ ధృతరాష్ట్రుడి యొక్క కొడుకైనటువంటి దుర్యోధనుడు అలా మాట్లాడుతుంటే అతని పౌరుషాన్ని భీష్మ ద్రోణ కృప అశ్వత్థామలందరూ కూడా మెచ్చుకున్నట్టు. అది పౌరుషం అంటే అలా ఉండాలి, నడవండి యుద్ధానికి వెళ్ళడం అనేటువంటిదే మంచిది అని తెలియజేశారు. పౌరుషం తదపూజయన్ అని అన్నాడు. ఇది శ్రీమన్మహాభారతే ఇది శ్రీమన్మహాభారతే విరాట పర్వణి గోహరణ పర్వణి ఉత్తర గోగ్రహే అర్జున ప్రశంసాయాం 49 ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో విరాట పర్వంలో గోహరణ పర్వం అనే ఉపపర్వంలో ఉత్తర గోగ్రహణంలో అర్జునుడిని ప్రశంసించడం అనేటువంటి 39వ అధ్యాయం పూర్తయింది. 40వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజు చెప్తున్నాడు. ఓ జనమేజయ మహారాజా, వెంటనే అర్జునుడు ఏం చేశాడంటే తాంశమీముపసంగమ్య పార్థో వైరాటిమబ్రవి సుకుమారం సమాజ్ఞాయ సంగ్రామే నాతికోవిదం. ఆ అర్జునుడు ఆ జమ్ము చెట్టు దగ్గరికి వెళ్ళాడు. సుకుమారుడు అయినటువంటి యుద్ధ నైపుణ్యం లేనటువంటి ఉత్తరుడితోటి పిలిచి అతడితో ఈ విధంగా చెప్పాడు. సమాధిష్టో మయా క్షిప్రం ధనుష్య అవహరోత్తర నేమాని త్వదీయాని సోఢుం శిక్ష్యంతి మే బలం భారం చాపి గురుం వోఢుం కుంజరం వా ప్రమర్దితం మమ వా బాహు విక్షేపం శత్రువునిహ విజేష్యత. ఉత్తరా నేను మాట చెబుతున్నాను, ఆ మాటను జాగ్రత్తగా పాటించు. నా ఆజ్ఞను విని వెంటనే నువ్వు ఆ చెట్టు ఎక్కి ఆ ధనుస్సులను వెంటనే దింపు. నా దగ్గర ఉండేటువంటి ఇప్పుడు మనం పట్టుకుని ధనుస్సులున్నాయి చూసావా, ఇవి నా బలాన్ని సహించలేవు. గొప్ప బరువు మోయడానికి, ఏనుగు నడచడానికి, శత్రువుల మీద విజయం సాధించడానికి, యుద్ధం చేసేటువంటి నా బాహు విన్యాసానికి ఇవి ఎంత మాత్రమో తగవు. నైభిక్కామలంకర్తుం కర్మ వైదైకం త్విహ అతిసూక్ష్మాని హ్రస్వాని సర్వాణి చ మృదూని చ ఆయుధాని మహాబాహో తవ హితాని పరంతప తస్మాత్ భూమింజయారోహ శమీమేతాం పలాశినీం. ఓ శత్రు సంతాపకారక ఉత్తరా, ఈ ఆయుధాలు ఎలా ఉన్నాయంటే ఆట వస్తువుల్లో ఉన్నాయి, సూక్ష్మంగా పొట్టిగా అల్పంగా ఉన్నాయి. వీటితోటి మనం అంతటి సైన్యంతో యుద్ధం చేసి విజయం పొందడం అనేటువంటిది కుదరదు. కాబట్టి ఈ జమ్మి చెట్టు ఎక్కి అక్కడ ఉన్న ఆయుధాలు, ఆ ఆయుధాలన్నీ తీయన్నాడు. అస్యాం హి పాండుపుత్రాణం ధనుషి నిహితాన్యుత యుధిష్ఠిరస్య భీమస్య భీమస్యోర్యమయోస్తథా. ఈ చెట్టు మీద పాండురాజు కొడుకులైనటువంటి యుధిష్ఠిర భీమార్జున నకుల సహదేవుల యొక్క ధనుసులుంటాయి. ధ్వజాశ్చ శరాశ్చ శూరాణం దివ్యాని కవచాని చ అత్ర చైతన్ మహావీర్యం ధను పార్థస్య గాండివం ఏకం శతసహస్రేణ సంహితం రాష్ట్రవర్ధనం వ్యాయామ సహమత్యర్థం తృణరాజసమం మహత్. ఇక్కడ శూరుడి యొక్క ధ్వజాలు, బాణాలు, దివ్య కవచాలన్నీ ఉన్నాయి. మహాశక్తివంతమై 1,00,000 ధనుస్సులకు సాటి అయినటువంటి, దేశాభివృద్ధికి దోహదం చేసేటువంటిది, ఎక్కుపెట్టేటప్పుడు కలిగేటువంటి పరిశ్రమకు తట్టుకుని నిలవగడేటువంటి పెద్ద తాటి చెట్టున పొడవైనటువంటి ఆ అర్జునుడి యొక్క గాంధీవం కూడా అక్కడే ఉన్నది. అందువలన అవన్నీ కిందకి దించన్నాడు. సర్వాయుధ మహామాత్రం శత్రు సంబాధకారకం సువర్ణ వికృతం దివ్యం షట్క్ష్లమాయతమవ్రణం అలంభారం గురుం బోఢుం దారుణం చారు దర్శనం తాదృశాన్యేవ సర్వాణి బలవంతి దృఢాని చ యుధిష్ఠిరస్య భీమస్య భీమస్సోర్యమయోస్తథా. ఈ ఆయుధాలన్నింటిలోనూ ప్రధానమైనటువంటిది అది. శత్రువులకి చాలా బాధను కలిగించగలిగేటువంటిది. అది బంగారంతో నిర్మించబడినటువంటిది, దివ్యమైనటువంటిది, సుందరమైనటువంటిది, మంచి పొడవుగా ఉండేటువంటిది, దెబ్బతిన్నటువంటిది, నిత్యనూతనంగా కనిపిస్తుంది. అది ఎంతటి బరువునైనా మోయగలిగినటువంటిది, భయంకరమైనటువంటిది, చూస్తూ ఉంటేనే అలా చూడాలనిపించేటువంటిది ఆ గాంధీవం. అందువలన అంతేకాకుండా యుధిష్ఠిర భీమార్జున నకుల సహదేవుల ఆయుధాలన్నీ కూడా అలాగే దృఢంగా బలంగా ఉంటాయి అని చెప్పాడు.
ఇది శ్రీమన్మహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి ఉత్తర గోగ్రహే అర్జునాస్త్రకథనే 40ోऽధ్యాయः. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో విరాట పర్వంలో గోహరణ పర్వం అనే ఉపపర్వమున ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు ఉత్తరుడికి ఆయుధాలను గురించి తెలపడం అనేటువంటి 40వ అధ్యాయం పూర్తయింది. 41వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. అప్పుడు ఉత్తరుడు అంటున్నాడు ఆ మాట విని, అస్మిన్ వృక్షే కిలోద్బద్ధం శరీరమితి నశ్రుతం తదాన్ రాజపుత్ర సంస్పృశేయం పాణినా కథం. అదేంటయ్యా ఈ చెట్టు మీద చూస్తుండో శవం వేలాడుతోంది, శరీరం కట్టబడి ఉందని మేము వింటున్నాం కూడాను, రాజకుమారుణ్ణయ్యా నేను దీన్ని చేత్తో ఎలా ముట్టుకోను అన్నాడు. నైవం విధం మయా యుక్తం అలబ్ధం క్షత్రియోననియా క్షత్రయోనినా మహతాం రాజపుత్రేణ మంత్రయజ్ఞ విదాసత. నేను క్షత్రియుణ్ణి రాజకుమారుణ్ణి, పైగా మంత్రయజ్ఞవేత్తనైనటువంటి నేను ఇలాంటి దాన్ని ముట్టుకోవడం అనేది తగదన్నాడు. స్పృష్టవంతం శరీరం మాం శవవాహమ్యవాశుజం కథం వా వ్యవహార్యం వై కుర్వీధాస్వం బృహన్నలే. అంతేకాకుండా శవాల్ని మోసేవాళ్ళ ఈ శరీరాన్ని తాగితే నేను అపవిత్రుడవుతానయ్యా, ఆ అపవిత్రుడైతే ఆ అశుచంతా నాకు వస్తుంది, అందువలన అలాంటప్పుడు నాతో నువ్వు ఎలా వ్యవహరిస్తావు? ఎందుకంటే శవం మోస్తే కనుక పూర్వకాలంలో అయితే కనుక శవాన్ని మోస్తే కనుక 3 రాత్రులు అశౌచం ఉంటుంది అని దాన్ని చెప్పేవారు. అందువలన ఇప్పుడు నేను నీకు ఎలాగా నీతో వ్యవహారం నడవడానికి నేను ఎలా పనిచేస్తాను అని అన్నాడు. అనేటప్పటికి బృహన్నలు చెప్తున్నాడు, వ్యవహార్యశ్చ రాజేంద్ర శుచిశ్చైవ భవిష్యసి ధనుష్యేతాని మాభైస్వం శరీరం నాత్ర విద్యతే. అప్పుడు బృహన్నలు చెప్పాడు, ఓ మహారాజా నువ్వు పవిత్రుడివే, వ్యవహరింపదాగినటువంటి వాడుగా అవుతావు, నువ్వేం భయపడికి అవన్నీ ధనుష్యులే, నువ్వు భయపడికి ఇక్కడ ఏ శరీరము లేదు అన్నాడు. దాయాదమ్మస్య రాజస్య కులే జాతం మనస్వినాం త్వా కథం నిందితం కర్మకారయే నృపాత్మజ. అభిమానవంతుల వంశంలో పుట్టినటువంటి వాడవయ్యా నువ్వు మత్స్యరాజు అయినటువంటి విరాటుడు కుమారుడు, నీతో నిందింపబడేటువంటి పని నేను ఎలా చేస్తాను అన్నాడు. ఏవముక్త సపార్థేన రథాత్ ప్రస్కంజ కుండలి ఆరురోహసమే వృక్షం వైరాటిరవశస్తదా తమన్వశాశత్రుఘ్న రథే తిష్టన్ ధనంజయ అవరోపయ వృక్షాగ్రధనుషేతాని మాంజరం పరివేష్టినమేతేషాం క్షిప్రం చైవ వ్యపానుదా. అర్జునుడు ఇలా అనగానే ఆ కుండలాలు ధరించినటువంటి ఉత్తరుడు వెంటనే రథం మీద దూకి ఆ జమి చెట్టు ఎక్కాడు, తప్పదు ఇంకా అవి తీయాల్సిందే అని. ఆ శత్రు సంహారకుడైనటువంటి అర్జునుడు రథం మీద ఉండి చెట్టు మీద నుండి ఆ ధనుస్సుల్ని దింపు, ఆలస్యం చేయకు, వెంటనే వీటికి చుట్టినటువంటి ఆకులన్నింటినీ కూడా తొలగించు అని అతన్ని శాసించాడు. స్వపహృత్య మహర్షాణి ధనుష్య పృథువక్షసాం పరివేష్టన పత్రాన్ని విముచ్య సముపానయన్ తథా సంహరణాన్యేషాం పరిముచ్య సమంతతః పశ్యత్ గాండివం తత్ర చతుర్భిరవరైః సహ. అప్పుడు ఆ ఉత్తరుడు ఆ పాండవుల యొక్క ధనుసులన్నీ దింపాడు, వాటికి చుట్టినటువంటి ఆకులన్నీ తొలగించాడు, వెంటనే వాటి కట్లను విప్పేటప్పటికి అందులో 4 ధనుసులతో కూడినటువంటి గాంధీవాన్ని చూశాడు. తేషాం విముచ్యమానానాం ధనుషామర్కవర్చసాం వినిశ్చేరు ప్రభాదివ్యా గ్రహాణాముదయేష్వివా. ఉదయించేటువంటి వేళ గ్రహాల యొక్క దివ్యకాంతి అంతటా వ్యాపించినట్టుగా ఆ కప్పిన ఆకుల్ని ఇలా తొలగిస్తుంటే సూర్యకాంతితో వెలుగొందేటువంటి ఆ ధనుస్సుల యొక్క కాంతి అన్ని దిక్కులా వ్యాపించిందట. సతేషాం రూపమాలోక్య భోగినామివ జంపతాం హృష్టరోమా భయోద్విగ్న క్షణేన సమపద్యత సంస్పృశ్యతాని చాపాని భానుమంతి బృహంతి చ వైరాటిరర్జునం రాజన్ ఇదం వచనమబ్రవీత్. అవి ఎలా ఉన్నాయి ఆ ధనుస్సులు అంటే పడగలు విప్పి ఆడేటువంటి పాముల్లా కనిపించేట. అప్పుడు ఉత్తరుడికి భయం వేసింది, ఆ ధనుస్సులను చూసేటప్పటికీ అతడికి భయం వేసింది. ఒక్కసారి ఒళ్ళంతా కూడా దడ పుట్టిందిట, ఇవి చాలా పెద్దగా ఉన్నాయ్యా అని ఆ ధనుస్సులను ఒక్కసారి తాకి ఆ ఉత్తరుడు అర్జునుడితోటి ఈ విధంగా అన్నట్ట. ఇది శ్రీమన్మహాభారతే విరాట పర్వణి గోహరణ పర్వణి ఉత్తర గ్రోగ్రహే అస్త్రావరోపణే 41ోऽధ్యాయः. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో విరాట పర్వంలో గోహరణ పర్వంలో ఉపపర్వంలో ఉత్తర గోగ్రహణంలో ఉత్తరుడు ఆయుధాన్ని దింపడం అనేటువంటి 41వ అధ్యాయం పూర్తయింది. 42వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాము. ఆ ఉత్తరుడు ఈ విధంగా అంటాడు, బిందవో జాతరూపస్య శతం యస్మిన్ నిపాతితా సహస్రకోటి సౌవర్ణ కశ్చైతద్ధనురుత్తమం. ఇదేంటయ్యా దీని నిండా 100 బంగారు బొట్లు ఉన్నాయి, బలమైనటువంటి బంగారు కొనలు ఉన్నాయి, ఎంత ఈ ఉత్తమమైనటువంటి ధనస్సు ఎవరిదయ్యా అని అడిగట. వారణాయత్ర సౌవర్ణా పృష్ఠే భాసంతి దంశితా సుపార్శ్వం సుగ్రహం చైవ కశ్చైతద్ధనురుత్తమం.
అంతేకాకుండా వెనకాల భాగాన బంగారు ఏనుగు బొమ్మలు మెరుస్తున్నాయట. మధ్య భాగం అంతా పట్టుకోవడానికి మంచి బ్రహ్మాండమైన వీలుగా ఉందిట. దానికి రెండు పక్కల సుందరంగా ఉన్నాయట. అటువంటి ఉత్తమమైన ధనుస్సు ఎవరిదయ్యా? తపనీయస శుద్ధస్య షష్ఠిర్యస్యేంద్ర గోపకా పృష్ఠే విభక్త శోభంతే కశ్చైతద్ధనుతం. అలాగే వెనక భాగంలో విడివిడిగా స్వచ్ఛమైన బంగారపు ఇంద్రగోపకాలు పొదిగిన ఈ ఉత్తమమైన ధనుస్సు ఎవరిదయ్యా అన్నాడు. సూర్యాయ త్రజసో ఉన్నాః త్రయో భాషంతి దంశితాః తేజసా ప్రజ్వలంతో హి కశ్చైతద్ధనుతం. 3 బంగారు సూర్య ప్రతిమ నుండి కాంతితో మెరిసిపోయేటువంటి ఉత్తమమైన ధనుస్సు ఎవరిదన్నాడు. శలభాయత్ర సౌవర్ణాః తపనీయ విభూషితాః సువర్ణమణిచిత్రం చ కశ్చైతద్ధనుతం. బంగారు మిడుతు బొమ్మలు ఉన్నటువంటి అందమైన మణులు పొదగడంలో విచిత్రంగా ఉండేటువంటి ఈ ఉత్తమమైనటువంటి ధనుస్సు ఎవరిదయ్యా అన్నాడు. ఇమే చ కస్య నారాచాః సహస్రాలోమవాహినః సమంతాత్ కలధౌతాగ్రాః ఉపాసంగే హిరణ్మయే విపాఠా పృథవక్కస్య గార్ధపత్రా శిలాశితాః ఆరిద్రవర్ణా సుముఖా పీతా సర్వాయశాశిరాః. ఈ బంగారు పొదిలో వేల సంఖ్యలో పదులైనటువంటి ములుకలతో ఉండేటువంటి బంగారు నీటితో కడగబడినటువంటి అంచులతో గొప్ప లావైనటువంటి దండాలతో వెడల్పులుగా ఉండి గ్రద్ద యొక్క రెక్కల యొక్క అమరికతతో రాతి మీద సాన పెట్టబడినటువంటి పసుపచ్చగా ఉండి మంచి చక్కటి చివర్లు కలిగినటువంటి బంగారు నీటిచే పచ్చగా కనబడుతున్నటువంటి ఇనుముతో చేయబడిన బాణాలు ఎవరివయ్యా అని అడిగాడు. కస్యాయమసితశ్చాప పంచశార్దూలలక్షణ వరాహకర్ణ వ్యామిశ్రాన్ శరాన్ ధారయతే దశ. 5 పెద్ద పులి గుర్తులు ఉన్నటువంటి ఈ నల్లని విల్లెవరిది? పంది చెవుల వంటి ములుకలతో ఉన్న 10 బాణాలను ఒకేసారి ధరింపగలిగినటువంటిది ఇది. కస్య మే పృథవో దీర్ఘాః చంద్రబింబార్ధదర్శనాః శతాని సప్తతిష్టంతి నారాచా రుధిరాసనాః. అంతేకాకుండా మంచి బ్రహ్మాండమైనటువంటి ఉండవలసిన పొడుగు వెడల్పు ఉండి అర్ధచంద్రబింబాల్లా కనపడుతూ శత్రువులు రక్తం తాగేటువంటి ఈ బాణాలు 700 బాణాలు ఉన్నాయి ఇక్కడ. ఇవి ఎవరివి? కస్యేమే శుకపత్రాభై పూర్వైరర్ధై సువాసస ఉత్తరైరాయసై పీతై హేమపుంఖై శిలాశతై. ముందు సగభాగం చిలుక రెక్కల్లాగా మెరిసేటువంటి, వెనక సగభాగం బంగారంలా పచ్చగా ఉండి సానపెట్టినటువంటి ఇనుప బాణాలు ఎవరివయ్యా? గురుభారసహో దివ్య శాత్రవాణం భయంకర కస్సాయం సాయకో దీర్ఘశిలీ పృష్ఠశిలీముఖ. అలాగే ముందు వెనక భాగాలు ఆడకప్పలా ఉన్నాయి. మంచి బరువు మోయగలిగేటువంటి శత్రుభయంకరంగా ఉన్నటువంటి పొడవైనటువంటి కత్తి ఎవరిదయ్యా? వైయాఘ్రకోశే నిహిత హేమచిత్రో దురాసద సుఫల చిత్రకోశ కింగిణీ సాయకో మహాన్ కస్య హేమస్సరుద్దివ్య ఖడ్గ పరమ నిర్మల. అలాగే కత్తి పులితోలు వరలో ఉంది, బంగారు బొమ్మలు చిత్రించారు. అసలు సామాన్యులు ఎవరు ఈ కత్తిని ఎత్తలేనట్టుగా ఉంది. రంగుల పిడి ఉంది, ఈ పిడికి మళ్ళీ చిరుగజ్జలు ఉన్నాయి. ఈ కత్తి ఎవరిదయ్యా అన్నాడు. కస్యాయం విమల ఖడ్గ గవ్యే కోశే సమర్పిత హేమస్సరు రణాధృశ్య నైషధ్యో భారసాధన. అలాగే ఆవుతోలు వరలో ఉన్నటువంటి స్వచ్ఛమైన ఈ కత్తి ఎవరిది? దీనికి మంచి బంగారు పిడి ఉంది. మళ్ళీ ఇది కూడా ఎవరు ఎత్తలేనట్టుగా ఉంది. నిషధ దేశంలో తయారు చేయబడినటువంటి కత్తి ఎంత పనికైనా తగినటువంటిది. కస్య పాంచనఖే కోశే షాయకో హేమ విగ్రహ ప్రమాణరూప సంపన్న పీత ఆకాశ సన్నిభ. అలాగే మేకతోలు వరలో ఉంది ఒక కత్తి, దానికి బంగారు పిడి ఉంది, ఆకాశంలో పచ్చగా ఉంది, పెద్దదిగా బంగారు పూత పూయబడింది. కస్య హేమమయే కోశే శుతప్తే పావక ప్రభే నిశ్చింసోయం గురుపీత సాయక పరనిర్వణ కస్యాయమస్త ఖడ్గ హేమ బిందు విరావృత గురుభారసహో దివ్య సపత్రానాం భయప్రద. అగ్నిలా మెరుస్తున్నటువంటి మేలిం బంగారు వల్ల ఉండేటువంటి ఈ కత్తి ఎవరిదయ్యా? ఇది శత్రువుల ఆయుధాలకు లొంగేటట్టుగా లేదు. ఏకంగా 30 అంగుళాలని మించి ఉంది. ఇది బంగారు బొట్లతో నిండి పామును ముట్టుకున్నట్టుగా ఉంది. శత్రువుల శరీరాన్ని చీల్చేసేటట్టుగా ఉంది. ఎంత బరువు మోయగలిగే దివ్యమైనటువంటి శత్రుభయంకరంగా ఉంది ఈ కత్తి. ఇది ఎవరిదయ్యా? నిర్దిశస్యేధాతత్వం మయా పృష్టా బృహన్నలే విస్మయో మే పరో జాత దృష్ట్వా సర్వమేదమ్మ. బృహన్నల ఇదంతా చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏదో అద్భుతం చూస్తున్నట్టుగా ఉందయ్యా.
అసలు ఏంటి నేను అడిగింది ఉన్నట్టుగా చెప్పి అసలు ఈ అస్త్రాలన్నీ ఇక్కడ ఉండడం ఏమిటి, ఇక్కడ పాండవులు దాచడం ఏమిటి, ఇవి చాలా గొప్పగా ఉన్నాయి, ఇవి ఎవరివి ఏమిటి అంటూ అక్కడ ఉన్నటువంటి ఆయుధాలన్నింటినీ చూసి ఆ ఉత్తరుడు బృహన్నల్ని ఈ విధంగా ప్రశ్నించాడు. ఇది శ్రీమన్మహాభారతే విరాట పర్వణి గోహరణ పర్వణి ఉత్తర వాక్యం నామ 24 ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో విరాట పర్వంలో గోహరణ పర్వం అనేటువంటి ఉపపర్వంలో ఉత్తరుని యొక్క సందేహం అనేటువంటి 42వ అధ్యాయం పూర్తయింది. మనం 43వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము. ఆ బృహన్నల ఏమంటాడు అనేటువంటి విషయము రేపటి భాగంగా మనం చదువుదాం తెలియజేస్తూ స్వస్తి.